సో యానిమే 10 బెస్ట్ యానిమేస్ టు వాచ్ అని చెప్పేసి చాలా రోజులుగా చెప్దాం అనుకుంటున్నా. ఈసారి టైం దొరికింది. సో నా దృష్టిలో నా లిస్ట్ ప్రకారం 10 బెస్ట్ యానిమే ఏంటో చెప్పేస్తాను అనమాట. ఇది నా లిస్టే, మళ్ళీ చెప్తున్నా. మీ లిస్ట్ కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ లిస్ట్ లో ఉన్న యానిమేస్ ఇంకా చూడలేదంటే మాత్రం మీరు చాలా మిస్ అవుతున్నారు. సో లాస్ట్ వరకు చూడండి, మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ద లిస్ట్. సో నెంబర్ 10 గోస్ టు డ్రాగన్ బాల్ జీ. సో డ్రాగన్ బాల్ అనేది నాకు చిన్నప్పుడు చాలా మందికి ఉన్నంత రేంజ్ లో ఎక్సైట్మెంట్ అయితే లేకుండే. నేను అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్లు చూస్తుండే, సరిగా అర్థం కాకపోయేది ఏంట్రా అనుకున్నా. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత యానిమే మీద ఇంకా బాగా ఎక్సైట్మెంట్ పెరిగిన తర్వాత కంటిన్యూ చేశాను అన్నట్టు. సో డ్రాగన్ బాల్ యాజ్ అ హోల్ నాకు గోకు ఇచ్చినంత ఎక్సైట్మెంట్ ఐ డోంట్ థింక్ మిగతా క్యారెక్టర్స్ అంతా ఇవ్వలే అన్న ఫీలింగ్ అనమాట. వెజిటా వాస్ ఫెంటాస్టిక్, బల్వా గానీ మధ్యలో ఫ్రీజా గా రావడం, ఇవన్నిటిని డ్రాగన్ బాల్ జీ ముఖ్యంగా అది చాలా చాలా చూపించిందని చెప్తా. బట్ వెజిటా క్యారెక్టర్ ఆర్క్ అండ్ ఆల్సో పికోలోని వాళ్ళు చూపించిన విధానం, డ్రాగన్ బాల్ జీ మొత్తంలో కూడా వీళ్ళ క్యారెక్టర్స్ ని చాలా చాలా బాగా చూపిస్తారు అనిపిస్తుంది. ముఖ్యంగా బల్మాతో వెజిటాకి అండ్ ఆల్సో పికోలోకి గోహాన్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు అన్నట్టు. ఈ సిరీస్ అన్నిట్లలో డ్రాగన్ బాల్ జీ నాకు చాలా చాలా ఇష్టం. పెద్ద పెద్ద విలన్స్ అన్ని జరుగుతుంటే ముఖ్యంగా ఫ్రీజా గారు నాకు చాలా చాలా ఇష్టం. వీటన్నింటినీ చాలా బాగా చూపిస్తారు అనమాట ఈ పర్టికులర్ సిరీస్ లో. నేను ఇప్పటివరకు డ్రాగన్ బాల్ సిరీస్ మొత్తం ఒక 3 times చూసుంటా. డ్రాగన్ బాల్ జీ ఇచ్చినంత ఎక్సైట్మెంట్ మిగతా సిరీస్ ఇవ్వలేదని చెప్తా. అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్. కాకపోతే మీరు డ్రాగన్ బాల్ జీ చూడాలంటే ఫస్ట్ వచ్చిన సిరీస్ కూడా చూడాలి, అప్పుడే అర్థమవుతుంది. ఒకవేళ మీరు డ్రాగన్ బాల్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా చూసేయండి. ఇట్స్ రియలీ గుడ్ యానిమే. అండ్ నెంబర్ 9 హంటర్. ఈ యానిమే స్టార్ట్ చేసేటప్పుడు ఏదో పిల్లల గోరలే, ఎందుకు ఇది అవసరమా, చిన్న పిల్లలు ఉన్నట్టున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడైతే గోన్ఫ్రిక్స్ వాళ్ళ నాన్నలాగానే హంటర్ అయ్యి వాళ్ళ నాన్నని వెతుకుతూ వెళ్తా ఉంటాడో, మనకు వచ్చిన కొత్త క్యారెక్టర్స్, వీళ్ళందరి అడ్వెంచర్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి అనమాట. ఒక మంచి ఫన్ రైడ్ లా జరుగుతూ ఉంటది. హిసోకా లాంటి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మనకి విలన్ గా ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటారు. బాగా వెళ్తా ఉంటది అనమాట. హంటర్ ఎగ్జామ్ అంతా కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. ఎప్పుడైతే వీళ్ళు హంటర్స్ అవుతారో, కిలువా అండ్ గాన్ చాలా చాలా బాగా నచ్చారు నాకైతే. ముఖ్యంగా వాళ్ళ మధ్యలో జరిగే అడ్వెంచర్స్, వీళ్ళు ప్రపంచం అంతా తిరిగే విధానము, అసాసిన్స్ నుంచి కిలువా రావడము, వీళ్ళ క్యారెక్టర్ డెఫినేషన్ చాలా చాలా బాగుంది. యానిమే సడన్ గా డార్క్ అయిపోతుంది. ఎప్పుడైతే కిమెరాన్స్ వస్తారో అక్కడి నుంచి యానిమే ఎటో వెళ్ళిపోయింది అన్నట్టు. అమ్మ బాబా ఇంత డార్క్ గా కూడా వెళ్తుందా ఈ యానిమే అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తా ఉంటది. మనకి ఇష్టమైన క్యారెక్టర్ ఏది కూడా బతుకుతుందో సస్తుందా డౌట్ పెట్టేంత రేంజ్ లో ఉంటది అన్నట్టు. ముఖ్యంగా కిమెరాంట్ వాళ్ళ హెడ్ ఉంటాడు, వాడైతే మరీ దారుణంగా ఉంటాడు అన్నట్టు. ఇంకా చూడలేదంటే మాత్రం చూసేయండి. అన్ఫార్చునేట్లీ ఈ యానిమే డిస్కంటిన్యూ చేశారు. ఒకవేళ కంటిన్యూ చేస్తే మాత్రం నీకు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా చాలా స్టోరీ మిగిలింది. మాంగా ఎటెటో పోతుంది, యానిమే అక్కడ ఆగిపోయింది. ఇంకా చూడలేదు, స్టార్ట్ చేసినా కానీ ఏంటబ్బా ఇది పిల్లల వల్ల అనిపిస్తే మాత్రం యూఆర్ డెఫినెట్లీ మిస్సింగ్ అ లాట్. ఖచ్చితంగా చూసేయండి. అండ్ నెక్స్ట్ గోస్ టు మాన్స్టర్. ఈ యానిమే స్టార్ట్ చేసేంత వరకు నాకు ఇదేంట్రా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ స్టైల్ లో ఉంది, మనకి ఎక్కుతుందా అనే ఫీలింగ్ లో ఉండే. ఎప్పుడైతే ఫస్ట్ 2 ఎపిసోడ్లు చూసిన తర్వాత నాకు మతిపోయింది అనమాట. స్టోరీ ఒక చిన్న లైన్ లో చెప్పాలంటే, టెన్మా అనే ఒక సర్జన్ ఒక బాబుని కాపాడాలనే ఒక పరిస్థితిలో ఇంకొక మనిషిని కాపాడలేకపోతారు అనమాట. కాకపోతే ఆ బాబు బతికిన తర్వాత చాలా భయంకరమైన థింగ్ కూడా చేస్తారు అన్నట్టు. దాని వల్ల మన టెన్మా లైఫ్ అంతా మారిపోతుంది. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ బాబుని టెన్మా కలిసిన తర్వాత పరిస్థితి. దిస్ ఈస్ ద సింపుల్ లైన్ ఆఫ్ మాన్స్టర్. నేను ఏమీ చెప్పను, ఖచ్చితంగా చూడండి, మత్తిపోతా ఉంటది. అసలు ఈ ఆర్ట్ స్టైల్, ఆ రైటింగ్, క్యారెక్టర్ డెప్త్, అమ్మ బాబే మామూలు ఉండదు అన్నట్టు. చాలా మంది దీన్ని చూడలేదన్న ఫీలింగ్ అన్నట్టు. ఇది కొంచెం పాతదైనా కానీ డెఫినెట్లీ లవ్. ఎందుకంటే ఒక కొరియన్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉంటదో ఇది ఎలా ఉంటది అన్నట్టు మత్తిపోతా ఉంటది ఒక్కొక్క షాక్. ఖచ్చితంగా చూసేయండి. అండ్ నెంబర్ 7 బెర్సర్క్. దీని గురించి నేను ఏవి చెప్పనయ్యా. దీన్ని చూసి ట్రామా వచ్చింది నాకు కొన్ని రోజులు అయితే మాత్రం. మత్తిపోతా ఉంటది. అమ్మ బాబోయ్, గట్స్ లాంటి క్యారెక్టర్ కి ఏంట్రా నువ్వు మనిషివేనా, ఎట్లా బతుకుతున్నారా, ఇంత దారుణాలు చూసి అనే ఫీలింగ్ వస్తూ ఉంటది అన్నట్టు. మధ్యలో గ్రిఫిత్ గాడు ఉంటాడు అన్నట్టు. వాడిని చూస్తుంటే వీడిని ఎట్లా నరుకుదాం రా అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈస్ అ డార్క్ యానిమే. బెర్సర్క్ చూసినోడు బెర్సర్క్ ముందు వన్ లైఫ్, బెర్సర్క్ తర్వాత వన్ లైఫ్ లెక్క మారిపోతుంది అనమాట. చాలా డార్క్ ఉంటది. ముందే చెప్పేస్తున్నా, మీరేదో జస్ట్ ప్లేఫుల్ గా చూసేద్దామే, నార్మల్ యానిమే కదా, బొమ్మలే కదా అనుకుంటే మాత్రం రంగు పడుతుంది. ముందే చెప్పేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ ఐవ్ ఎవర్ సీన్, ఎవర్ రెడ్. వన్ ఆఫ్ ద బెస్ట్ పీసెస్ ఆఫ్ ఫిక్షన్ ఐవ్ సీన్. ఇంత పెద్ద చెప్తున్నా కాబట్టి క్యూరియాసిటీ పెరుగుతుంది అనుకోకండి. చాలా జాగ్రత్తగా చూడండి, రంగు పడుతుంది. అండ్ నెక్స్ట్ గోస్ టు డెత్ నోట్. డెత్ నోట్ గురించి నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే చెప్తున్నా ఫీలింగ్ వస్తుంది అనమాట. 37 ఎపిసోడ్లు, జస్ట్ 37 ఎపిసోడ్ లో ఒక గొప్ప మాస్టర్ పీస్ ఇచ్చారు మనకి. అమ్మ బాబాయ్, మన లైట్ ఎల్లు, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే క్యాట్ అండ్ మౌస్ చేజ్లు, కిరాని ఇంట్రడ్యూస్ చేసిన విధానం, తర్వాత మధ్యలో రుహిక్ గాడి కథలు పడడము, వీటన్నిటిని ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లా వెళ్లే ఒక మైండ్ గేమ్ ఉన్న, మిథికల్ బీస్ట్ ఉన్న యానిమే ఏమో నాకు అర్థం కావట్లేదు దీన్ని ఎట్లా చెప్పాలో. ఎండింగ్ అయితే మాత్రం మతిపోతా ఉంటది. ముఖ్యంగా ఎప్పుడైతే లైట్ గా నవ్వుతాడో అక్కడ అమ్మ
బాబోయ్ ఇది ఎటో వెళ్ళిపోయింది. మనకి షో స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక రకంగా స్టార్ట్ అయింది, ఐడియాలజికల్ బేస్ అని చెప్పేసి, అండ్ ఆల్సో అంతా మంచిగా జరుగుతున్నావు అని చెప్పేసి చూపిస్తా ఉంటారు. నీకు తెలియకుండానే నువ్వు చెడ్డోనికి రూట్ చేస్తున్నావా, లేదంటే ఇదంతా మంచిగా జరుగుతుందని చెప్పేసి నీకు నువ్వే కన్విన్స్ చేసుకుంటున్నావు, నీకు అర్థం కాదు. అంత గొప్పగా ఉంటది రైటింగ్. 37 ఎపిసోడ్స్. మా సాయి గారి ఈ షో కంప్లీట్ చేయడానికి 8 నెలలు తీసుకున్నాడు. నువ్వు అట్లాంటి తప్పులు చేయకు. ఒక ఎపిసోడ్ చూసిన వెంటనే ఇంకో ఎపిసోడ్ చూడబుద్ధి అవుతుంది. యానిమే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ నేను డెత్ నోట్ చెప్తాను, నారుటో కూడా కాదు. అంత బాగుంటది, యూ డెఫినెట్లీ లవ్ ఇట్. ఖచ్చితంగా చూడు డెత్ నోట్. నెంబర్ 5 విన్లాండ్ సాగా. ఇది కూడా 18+ వాళ్ళే చూడాలి. నన్ను అడిగితే ఇంకా 24-25 వచ్చేంత వరకు ఇలాంటి షోని మీరు చూడొద్దని చెప్తా. విన్లాండ్ సాగా ఈజ్ అ వెరీ వెరీ స్లో యానిమే, బట్ డ్రామా, దాంట్లో ఉండే కాన్ఫ్లిక్ట్, ఆ థీమ్ ఎంత హెవీగా ఉంటదంటే ఒక యుద్ధం వల్ల మనుషులు ఇంత దారుణంగా తయారవుతారా, ఎన్నో ఆశలు పెట్టుకున్న లైఫ్ ఒక్క చిన్న విషయం వల్ల మొత్తానికే చేజారిపోతుందా అనే డీప్ 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 థాట్స్ ఉన్న యానిమే అన్నమాట. ఇది చెబుతున్నా కదా, నేను ఫస్ట్ చూస్తున్నంత సేపు ఏంట్రా ఇంత దారుణంగా వెళ్ళిపోతుంది, జస్ట్ ఏదో రివెంజ్ డ్రామాలా స్టార్ట్ అయింది కదా, ఇంత తొందరగా ఇంత డీప్ వెళ్ళిపోయింది అనే ఫీలింగ్ వెళ్తా ఉంటది అన్నట్టు. 2 సీజన్లు వచ్చినాయి. సెకండ్ సీజన్ అయితే మాత్రం ఎటో తీసుకెళ్లిపోతాడు. చెప్తున్నా కదా, ఇది చాలా ఆలోచింపజేస్తుంది యానిమే. మీకు ఎవరైనా కానీ యానిమే జస్ట్ బొమ్మలు, పిల్లలు చూసే యానిమేస్ మీరేం చూస్తున్నారు అనే వాళ్ళందరికీ ఈ యానిమే చూపెట్టండి. కళ్ళకించి నీళ్ళు గారిపోతా ఉంటది, వాడి లైఫ్ ని వాడు క్వశ్చన్ చేసుకుంటాడు అనమాట. అంత దారుణంగా ఉంటుంది అనమాట విన్లాండ్ సాగా. ఖచ్చితంగా చూడండి. చూడలేదంటే మాత్రం మళ్ళీ చెప్తున్నా, 23-25 ఏజ్ వచ్చేంత వరకు మీకు చాలా థింగ్స్ అర్థం కావు దీంట్లో. అంత గొప్పగా ఉంటుంది విన్లాండ్ సాగా. కాకపోతే ఖచ్చితంగా మిస్ కాకండి. అండ్ నెంబర్ 4 గోస్ టు నారుటో. ఆబ్వియస్లీ ప్రతి యానిమే బిగినర్ కి, ప్రతి యానిమే లవర్ కి నారుటో వాళ్ళ హార్ట్ లో ఒక స్పెషల్ ప్లేస్ లో ఉంటది. నారుటో గురించి మాట్లాడకుండా ఇండియన్స్ ఎవరు యానిమే గురించి మాట్లాడలేరు. అంత గొప్ప షో. నారుటో లాంటి క్యారెక్టర్ నేను ఇప్పటివరకు చూడలేదు. నారుటోని చాలా వరకు రెప్లికేట్ చేశారు యానిమేస్ లో, అదంతా బాగా ఎక్కలేదు నాకు. బట్ నారుటో క్రియేట్ చేసినంత గొప్ప ఫీలింగ్ ఏ యానిమే నాకు చేయలేదని చెప్తా. గొప్ప గొప్ప క్యారెక్టర్స్, గొప్ప గొప్ప స్టోరీ లైన్, ఇటాచి, కకాషి, నారుటో, మైట్ గాయ్, మాదరా ఉచిహా, హషిరామా సెంజు, ఇడిదికి మన ఓబిటో, షారింగాన్, 9 టైల్స్ ఫాక్స్, టోటల్ షిపుడెన్ లో లాస్ట్ వార్ ఆర్క్ అయితే మాత్రం అది పోతా ఉంటది. అది పోయే కొద్ది మనకి ఎనర్జీ పెరుగుతా ఉంటది. వచ్చే రివల్యూషన్స్, ట్విస్ట్, ముఖ్యంగా ఓబిటో రివీల్ అయితే మాత్రం అమ్మ బాబోయ్ అంత గొప్పగా ఉంటది యానిమే. ఇంకా చూడాలంటే మాత్రం 726 ఎపిసోడ్స్ అనుకుంటా. దాంట్లో చాలా వరకు ఫిల్లర్లు ఉన్నాయి. ఖచ్చితంగా చూడు. అండ్ నెంబర్ 3 గోస్ టు వన్ పీస్. నారుటో దాటి ఇంకో గొప్ప యానిమే రాదనుకున్నా. బాయ్ వాజ్ ఐ రాంగ్ మ్యాన్. సీరియస్లీ వన్ పీస్ స్టార్ట్ చేయడం, అరే ఎందుకురా ఇంత లేపుతున్నారు, 1000 ఎపిసోడ్లు ఉన్నాయి, ఇది ఎవడరా చూసేది, స్టోరీ కూడా ఎవరో పిల్లనా కొడుకులు సముద్రం మీద పైరేట్స్ వెళ్తుంటే దాని ఎందుకురా నేను చూడడం అనే ఫీలింగ్ తో స్టార్ట్ చేసిన నేను. ఇప్పుడు వన్ పీస్ నుంచి వచ్చే ప్రతి ఎపిసోడ్ కోసం ఒక డ్రగ్ ఎడిక్ట్ లా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి. టెక్నికల్లీ నేను ఇప్పుడు మాంగా మీద ఉన్నా కాబట్టి నేను ఎపిసోడ్ గురించి చెప్పట్లేదు. టోటల్ చాప్టర్లు వెళ్తుంటే ఏం చెప్పాలి యానిమే గురించి నాకు అర్థం కావట్లేదు. దేని టచ్ చేయకుండా ఉంది దీంట్లో. స్లేవరీ టచ్ చేస్తుంది, డిస్క్రిమినేషన్ టచ్ చేస్తుంది, ల్యాండ్ డిస్ప్యూట్ టచ్ చేస్తుంది, పైరేట్స్, వరల్డ్ గవర్నమెంట్, మిథికల్ బీస్ట్, మనకి డెవిల్ ఫ్రూట్స్, మంచోళ్ళు చెడ్డోళ్ళ ఉంటారు, చెడ్డోళ్ళు మంచోళ్ళ ఉంటారు. వీళ్ళందరిలో గ్రే క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. వీటందరికంటే గొప్ప క్యారెక్టర్ లూఫియే. విశ్వాసానికి ఇంకో పేరు పెట్టాలంటే జోరో పేరు పెట్టేసి సరిపోదా, అంత గొప్ప క్యారెక్టర్. సాంజీ గాడు, మిగతా అందరూ అసలు మన స్ట్రా హార్ట్ పైరేట్స్ వాళ్ళ కోడ్ నేను చెప్పలేకపోతున్నా. యానిమే అంత గొప్పగా ఉంటుంది. అట్లని చెప్పేసి కొంతమంది పైరేట్స్ షిప్పుల్లో వెళ్ళేసి సముద్రం మీద అడ్వెంచర్స్ చేస్తున్నట్టు కాదు. దీంట్లో ఎన్నో థీమ్స్ ఉంటాయి. ఇవన్నీ మన లైఫ్ లో ఎంత దారుణంగా దూరుస్తాడంటే ఓడా సెన్సే అమ్మ బాబాయ్. చెబుతున్నా కదా, నేను వన్ పీస్ గురించి నేను ఏం చెప్పినా తక్కువే అనిపిస్తుంది. దగ్గర 1000 ఎపిసోడ్లు ఉన్న ఈ యానిమేలో చాలా తక్కువనే అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే స్టోరీ ఎండ్ అయ్యే దగ్గరకు వచ్చేసింది. ఇంకొన్ని ఆర్క్స్ అయితే మాత్రం వన్ పీస్ ఎండ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ టు స్టార్ట్ వాచింగ్ వన్ పీస్. ఎందుకు ఇంత లేపుతున్నారు అనుకోకండి, నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను వన్ పీస్ గురించి. సో స్టార్ట్ చేయి. అండ్ నెంబర్ 2 గోస్ టు ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్. ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ కాదు, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్. నేను చెబుతున్నా కదా, వన్ పీస్ గురించి అంత గొప్పగా చెప్పినా ఆ వన్ పీస్ లెవెల్లో ఉన్న స్టోరీ టెల్లింగ్ ని 64 ఎపిసోడ్స్ లో మాత్రమే చెప్పేస్తే ఇంత బాగుంటుంది. దట్ ఈస్ ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్. ఎల్రిక్ బ్రదర్స్ అని చెప్పేసి 2 అన్నదమ్ములు ఉంటారు. ఆల్కెమిస్ట్ అయిన వీళ్ళు చనిపోయిన వాళ్ళ అమ్మని తిరిగి తీసుకొద్దాం అని చెప్పేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట. అది చాలా రాంగ్ గా పోయి వీళ్ళ బాడీ పార్ట్స్ పోతాయి అన్నట్టు. ఈ స్టోరీ లైన్ ని ఒక గ్రాండర్ స్కేల్ ఆఫ్ స్టోరీకి యాడ్ చేస్తాడు. అక్కడ వచ్చే క్యారెక్టర్స్, థీమ్స్, థిమాటిక్స్, జరిగే ట్విస్ట్లు, టర్న్లు, ఎమోషన్స్, అమ్మ బాబోయ్. చెబుతున్నా కదా, నేను వన్ పీస్ కంటే దీన్ని టాప్ లో పెట్టినంటే అర్థం చేసుకో. నీకు ఇచ్చే ట్విస్ట్లకి, ఆ స్టోరీ టెల్లింగ్ కి, ఆ ఎమోషన్స్ కి నువ్వు పడిపోతావయ్యా. ముఖ్యంగా ఎల్రిక్ బ్రదర్స్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంకా స్టోరీ ఎటో పోతా ఉంటది. వీళ్ళ టీచర్ ఉంటది, ఆ టీచర్ క్యారెక్టర్ అమ్మ బాబోయ్ వేరే లెవెల్ ఉంటది అన్నట్టు. ఇంకా చాలా తక్కువ చెప్తున్నా. ఫ్లేమ్ ఆల్కెమిస్ట్, 7 డెడ్లీ సీన్స్, ఫిలాసఫర్ స్టోన్, ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అన్ని ఉంటాయి. వీటన్నిటిని ఒక గొప్ప స్టోరీ లైన్ తో వేరే లెవెల్లో చెప్తా ఉంటాడు. మతిపోతా ఉంటది ఆ క్యారెక్టర్స్ చూసిన తర్వాత.
తర్వాత కూడా స్కార్ క్యారెక్టర్ తో ఏకంగా జెనసైడ్ జరిగిన సిచ్యువేషన్ చూపిస్తా ఉంటాడు. ట్విస్ట్ అయితే మాత్రం ఒకదాని మించి ఒకటి ఇంకోటి వేరే లెవెల్లో ఉంటది. నేను ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ గురించి ఎప్పుడు ఇంత గొప్పగా మాట్లాడలేదు అనుకోకండి. నేను చెప్తున్నా కదా, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ గురించి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే 3-4 గంటలు కంటిన్యూస్ గా మాట్లాడేంత గొప్ప స్టోరీ ఉంటది అన్నట్టు. సో ఖచ్చితంగా మీరు ఇంకా చూడలేదంటే మాత్రం ఖచ్చితంగా చూసేయండి. దీన్ని బిగినర్సే చూడాలని చెప్పేసి నేను ముందే చెప్పాను, బట్ యూ క్యాన్ స్టార్ట్ ఇట్. కాకపోతే డీప్ గా వెళ్తుంది. థీమ్స్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటాయి అనమాట. ఇది ఎంత డార్క్ వెళ్తుంది అంటే మాత్రం చిన్న ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పేస్తా. ఒక చిన్న పాప, ఒక కుక్క, ఆల్కమీ కలుస్తుంది, ఏదో అవుతుంది. అది చూసిన తర్వాత నీకు గుండె తరక్కపోతూ ఉంటది. అక్కడ జరిగే క్యారెక్టర్స్, అక్కడ జరిగే ఎమోషన్ కి అయితే మాత్రం నీ వల్ల కాదు చూడడం, అంత దారుణంగా ఉంటది. ముందే చెప్పేస్తున్నా, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ కాదు. అండ్ నెంబర్ 1 గోస్ టు అటాక్ ఆన్ టైటన్. ఆబ్వియస్లీ ఈ లిస్ట్ చూసిన తర్వాత అటాక్ ఆన్ టైటన్ నెంబర్ 1 ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కొత్తగా ఏమీ లేదు. దీని గురించి ఏం చెప్పాలనుకున్నా ఫస్ట్ చెప్పాల్సింది ఒకటే, నువ్వు బిగినర్ అయితే మాత్రం అటాక్ ఆన్ టైటన్ తో సచ్చినా స్టార్ట్ చెయ్యకు. నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత మిగతా యానిమేస్ అన్ని కూడా అన్ని పిల్లవచ్చ యానిమే, నేను అటాక్ ఆన్ టైటన్ చూసా అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. సో నువ్వు అటాక్ ఆన్ టైటన్ చూడక ఫస్ట్. యానిమేషన్, క్యారెక్టర్ రైటింగ్, ఎమోషన్స్, ట్విస్ట్లు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలివేషన్స్, ఫ్రెండ్షిప్, బాండేజ్, ఫేట్ మీద క్యారెక్టర్స్ ల పరిస్థితి ఏంటి, వీటన్నిటిని ఎక్కడికో తీసుకెళ్లిపోతారు అనమాట. అండ్ వన్ డీప్ క్వశ్చన్ నేను అడగాల్సింది ఏంటంటే, లాస్ట్ లో ఎరెన్ గడ్ చేసింది కరెక్టా కాదా? నా దృష్టిలో అదైతే కరెక్ట్ కాదు. డిబేట్ పెట్టుకుందాం. మళ్ళీ చెప్తున్నా, డిబేట్ పెట్టుకోవాలంటే మాత్రం దీంట్లో చాలా డీప్ మీనింగ్స్ ఉంటా ఉంటాయి. సో మీరు బిగినర్ అయితే అటాక్ ఆన్ టైటన్ ఫస్ట్ స్టార్ట్ చేయకుండా వేరే యానిమేస్ చూసిన తర్వాత అటాక్ ఆన్ టైటన్ చూసి తర్వాత మాట్లాడండి. ఎందుకంటే అటాక్ ఆన్ టైటన్ అంత తొందరగా అర్థమయ్యే యానిమే కాదు. దాంట్లో చాలా థిమాటిక్స్ ఉంటాయి, చాలా గొప్ప క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది స్టోరీ. బట్ చెబుతున్నా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఐ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. అటాక్ ఆన్ టైటన్ మీద ఒక డిస్కషన్ ప్యానల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ మేము నారుటో అండ్ డెత్ నోట్ చేసినట్టుగా కుదరలేదు, చేద్దామని ఉంది. సో మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మామ. ఎందుకంటే నేను చేయాలనుకుంటున్నా అటాక్ ఆన్ టైటన్. మీరైతే మాత్రం ఇంకా చూడలేదంటే ఖచ్చితంగా చూడండి, చాలా మిస్ అవుతున్నారు. సో దిస్ ఈస్ మై లిస్ట్ ఆఫ్ 10 బెస్ట్ యానిమే. దీంట్లో మీరు ఎంతవరకు అగ్రీ చేస్తారు, ఎంతవరకు డిసగ్రీ చేస్తారు నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ లిస్ట్ లో చాలా బిగినింగ్ యానిమేస్ కూడా ఉన్నాయి. నారుటో గానీ, వన్ పీస్ అని చెప్పలేను కానీ, హంటర్, డెత్ నోట్, అండ్ ఆల్సో డ్రాగన్ బాల్ జీ, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ మేబీ, ఇట్లా చాలా యానిమేస్ ఉన్నాయి. సో అక్కడితో స్టార్ట్ చేయొచ్చు. అట్లని చెప్పేసి చాలా డీప్ యానిమేస్ కూడా ఉన్నాయి, వాటితో స్టార్ట్ చేయకండి. ఇలాంటి వీడియోస్ నాకు చాలా చేయాలని ఉంది. సో ప్లీజ్ లైక్ చేసేయండి, మీకు వీడియో నచ్చితే షేర్ చేసేయండి మీ యానిమే ఫ్రెండ్స్ తోటి, కామెంట్ చేయండి, ఇంకా కంటిన్యూ చేయమని చెప్పేసి మీ లిస్ట్ కూడా చెప్పండి. మీ టాప్ 10 ఏంటో, నా థాట్స్ అగ్రీ చేస్తారా డిసగ్రీ చేస్తారా కూడా మీరు కామెంట్స్ లో చెప్పండి. ఖచ్చితంగా చదువుతాను. అండ్ మీ సపోర్ట్ నాకు ఉంటే మాత్రం నీకు కాంటెంట్ వేరే లెవెల్ ఇస్తాను గ్యారంటీగా. సో సబ్స్క్రైబ్ చేసేయండి, కుమ్మేద్దాం. ఇంకా యానిమే మీద చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ స్టే సబ్స్క్రైబ్ టు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.